క్రీస్తువారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ దినం ఈ యొక్క పునరుద్ధాన కూడికలో పాలుపంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నాతో మాట్లాడండి స్వామి అని అందరూ అడుగుదాం. వేరే ఆలోచన, వేరే తలంపు ఎవరు కలిగి ఉండొద్దు. అందరి మనస్సులు, హృదయాలు దేవుని వైపు ఎత్తుదాం. ప్రేమ కలిగిన మా యేసు నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమున నాతోనూ నీ పరిశుద్ధ సంఘముతోనూ మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించడానికి మీరే కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని దూరం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిందిగా, వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి సాతాను ఆటంకాలు కాల్చివేయమని, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందవలసిందిగా యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో, ప్రస్తుతం మన భారతదేశంలో భయంకరమైనటువంటి మత వివక్ష, మత విద్వేషాలు రోజు రోజుకి పెచ్చుమీరుతూ ఉన్నాయి. ఒక రోజును మించి మరొక రోజు ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు హింసించుకోవడం, ఇదొక సరదా ఆటగా మారిపోయింది. ఒక మతాన్ని మరొక మతం వారు దూషించి హేళనగా మాట్లాడితే దాని ద్వారా వ్యాపారం కూడా జరుగుతుంది. సరే, దూషించినప్పుడు వ్యాపారం ఎలా జరుగుతుందంటారా? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతాయంటే ఒకరినొకడు ద్వేషించినప్పుడు, తిట్టుకున్నప్పుడే వైరల్ అవుతాయి. అది కూడా క్రైస్తవుల్ని హిందువులు తిట్టి, హిందువుల్ని క్రైస్తవులు తిట్టి. ఈ కాంట్రవర్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో, కాంట్రవర్సీ రాగానే ఆ వీడియోకి వ్యూవర్స్ కూడా ఎక్కువ అవుతారు. ఏదో భక్తి సాహిత్యం, భక్తి సందేశం, మోటివేషనల్ స్పీచ్, ఎడ్యుకేషనల్ స్పీచ్, ఇలాంటి ఏమైనా మంచి మాటలు ఉంటే పెద్ద వైరల్ అవ్వవు. అది ఎక్కువ మంది చూడరు. జనాలు ఎక్కువ చూడాలంటే ఏముండాలంటే యేసు ప్రభువుని తిట్టో ఉండాలి, లేకపోతే హిందూ మతంలో వారి దేవీ దేవతల్ని దూషించన్నా ఉండాలి. ఇలాగా ఒకరినొకరు దూషించుకోవడం ఒక వ్యాపారం అయిపోయింది ఈ రోజుల్లో. సరే, ఇలా దూషించుకోవడం వల్ల ఏమన్నా కలిసి వస్తుందా అంటే, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఈ దేశం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధం, సిక్కిజం, ఇంకా ఏ మతం ఈ దేశంలోకి వచ్చినా సరే అన్నిటినీ స్వాగతిస్తామే తప్ప భారతదేశం అనేది ఎవరిని ద్వేషించేటువంటి దేశం కాదు.
అసలు ఇది ఒక దేశమే కాదు, ఒక చిన్నపాటి ఖండం, ఇది ఉపఖండం అంటారు దీన్ని. విభిన్న నాగరికతలు, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి ఒక పూమాల మన భారతదేశం. వేరువేరు రంగులు కలిగినటువంటి పువ్వులన్నీ ఒక దండగా, ఒక మాలగా ఎప్పుడు ఉంటుందంటే దానిలో దారం కనబడకుండా ఉన్న దారమే దాన్ని దండగా మారుస్తుంది. అలాంటి ఆ కనబడకుండా ఉన్న దారం ఏంటంటే భారతీయత. నేను ఐఆమ్ ఏ ఇండియన్, నేను భారతీయుడును అనే భారతీయతా భావము ఇన్ని విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను కలిపేసింది. ద్రావిడులను, ఆర్యులను, ఆర్య ద్రావిడ సంగమమును కలిపినటువంటి దారం ఆ భారతీయత. నేను ఇండియన్ అండి, నేను భారతీయుడును. అలాంటి ఐకమత్యము కలిగిన ఈ సుసంపన్నమైన అతి శ్రేష్టమైన ఈ భారతావని, ఈ పుణ్యభూమి ఈరోజు మొక్క చెక్కలై మాకు ద్రవిడ దేశం కావాలని ఒకడు, ఉత్తర భారతదేశం కావాలని ఇంకొకడు, ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ ఒక దేశం చేసేయండి అని మరొకడు, ముస్లింలందరినీ కూడా మరలా ఇంకొక దేశం కావాలి, జైనులకు ఓ దేశం కావాలని ఇలా ఒకరినొకడు ద్వేషించుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకరి సాంప్రదాయాలను ఒకరు తోలనాడడం, ఒకరినొకరు హింసించుకోవడం. అది భౌతికమైన హింసలకు మూల కారణం ఏంటంటే మాటల యుద్ధంతో ప్రారంభమవుతుంది కథ. మాటలతో ప్రారంభమైన కథ ఆ తర్వాత కాలంలో ఏమవుతుందంటే ఇంకొకరినొకడు కొట్టుకోవడానికి కారణం అవుతుంది. ఇంట్లోనే అంతే కదా, రోడ్డు మీదన్నా ఎక్కడైనా అంతే. ఎవరు ఒకరినొకడు చూసి టప కొట్టేసుకోరు. ట్రాఫిక్లో ఏదో చిన్న సమస్య వస్తుంది, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. వాడు తిట్టాడని ఈడు తిడతాడు, ఈడు తిట్టాడని ఆడు తిడతాడు. ఇంకా తిట్లు ఎక్కువైపోయినప్పుడు ఒకనోడు కొట్టుకుంటాడు. ఇదే జరుగుతుంది సమాజంలో. ఒకరినొకరు దూషించుకోవడం, ఇతర మతాలలో ఉన్నటువంటి వ్యక్తులను గాయపరచడం. వారి సాంప్రదాయం నీకు నచ్చకపోతే మానేయి, అంతేగాని వారిని హింసించి మాట్లాడమని ఎవరు చెప్పారు? ఒక మతాన్ని మరొక మతం వారు హింసించుకోమని ఏ గ్రంథంలో రాయబడింది అండి? ఇదంతా ఒక దుర్మార్గమైనటువంటి చర్య సమాజంలో జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమన్వయం అనేది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో సామరస్యం అనేది సమాజంలో ఉంటుంది అనేటువంటి విశాలమైన హృదయంతో, విశాల దృక్పథముతో దైవజనులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని రాశారు. హైందవ క్రైస్తవం అనే గ్రంథం రాయడానికి గల మూల కారణం అది. గ్రహం స్టైన్స్ గారిని దారాసింగ్ అనేటువంటి వ్యక్తి అతి దారుణంగా కాల్చి చంపాడు అతని ఇద్దరి ముద్దుల బిడ్డల్ని. గ్రహం స్టైన్స్ గారు వారి యొక్క ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపాడు. ఇలాంటి దుర్మార్గం ఎందుకు వచ్చిందంటే ద్వేషం. నాకు ఆ మతం అంటే పడదు, ఆ దేవుణ్ణి వ్యాప్తి చేస్తున్నాడు కాబట్టి అతన్ని చంపేయాలి. ఇది మతోన్మాదం అనేది ఏ మతంలో ఉన్నది తప్పే. మతాభిమానం మంచిదే కానీ మతోన్మాదం మాత్రం ప్రమాదకరమైంది. ఈ దేశము యొక్క శ్రేయస్సును పాడు చేసేటువంటి దుర్మార్గ చర్య. క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు యేసు ప్రభుని ఆరాధించేటువంటి వారు హైందవంలో నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ. కొంతమంది ముస్లిం కన్వర్ట్ అయ్యారు, కొంతమంది సిక్కుల నుంచి కన్వర్ట్ అయ్యారు. అది ఏ మతాల నుండి అయితే బయటకు వచ్చారో ఆ మత విశ్వాసాలు, ఆ మతంలో ఉండే సాంప్రదాయాలు
నచ్చకే బయటకు వచ్చారు. కానీ ఒక వాస్తవం ఏంటంటే ఆ మతంలో ఉన్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఒకసారి చూడవలసిన అవసరం ఉంది. ఆ అసలు ఉద్దేశాన్ని గమనించినప్పుడు ఆ మతం నీకు ఏమాత్రము అసహ్యంగా కనపడదు, దాన్ని కూడా నువ్వు గౌరవిస్తావు. ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. అదేంటంటే బైబిల్లో ఉన్నటువంటి యూదులు యోధా మత ఆచారాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మోషే రాసిన ధర్మశాస్త్రమే వారికి దిక్చూచి ప్రాధాన్యత కలిగింది. దిక్చూచి అనేది అంటే దారి చూపించేది ఏదంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రము వలనైన నీతి అనేది వాళ్ళు కలిగి ఉండాలని ప్రయత్నపడ్డారు. ఆ తర్వాత కాలంలో ఆ యోధా మతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించి క్రైస్తవ్యంలోనికి వచ్చారు, క్రీస్తును వెంబడించారు. యోధా మతాచారాలన్నింటినీ వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే యోధా మతాన్ని ద్వేషించడం, యూదుల్ని తృణీకరించడం మొదలుపెట్టారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో యూదులకు కలిగినటువంటి శ్రేష్టత, యోగ్యత చెబుతూ వాళ్ళని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, వాళ్ళ వలన సమాజానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటో వివరించాడు. అయితే యూదులలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, బలికర్మకాండలు క్రైస్తవ్యంలో లేవు. కానీ ఒకటి ఉంది, ఏంటనంటే యోధా మతంలో ఉన్నటువంటి ఆచారాల యొక్క అంతరార్థం అంతా క్రైస్తవ్యంలోనే ఉంది. యోధా మతాన్ని మీరు ద్వేషించొద్దు. ఎందుకు ద్వేషించొద్దు అంటే అది మీకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు అన్నాడు. ధర్మశాస్త్రంలో మీరున్నప్పుడు బాలశిక్ష అంటే ఏంటి? ఎల్కేజీ అన్నమాట. కేజీలు చదువులు ఉన్నాయి కదా, ఆ కేజీల చదువులన్నీ కూడా ధర్మశాస్త్రం. మీరు కాస్తంత గ్రాడ్యుయేషన్ సంపాదించుకున్నది ఎక్కడంటే క్రీస్తులో అంటాడు. మీకు బాగా అర్థం కావడానికి చెబుతాను. ధర్మశాస్త్రంలో బలికర్మకాండ ఉంది. బలికర్మకాండ అనేది మనం అసహించుకోవాల్సిందేం కాదు. ఎందుకనంటే అది ఒక షాడో, నీడ. అసలు రూపం ఏంటి? క్రీస్తు బలియాగం. ఒక కోడి, ఒక మేకను బలిగా అర్పించినప్పుడు వాటి యొక్క రక్తం ప్రోక్షింపబడుతుంది. రక్త ప్రోక్షణం ద్వారా పాప వినాశనం జరుగుతుంది అని చెప్పడానికి కోళ్లను, మేకలను బలిగా అర్పించడం జరిగింది. మరి క్రొత్త నిబంధనలో క్రైస్తవ్యంలో మేకల్ని, కోళ్ళను బలిచ్చే ఆచారం లేదు. అలాగని పూర్వము చేసినటువంటి బలికర్మకాండలను అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది షాడో, నీడ. అసలు రూపం ఎవరిలో నెరవేరింది? క్రీస్తులో నెరవేరింది. అలాగా సామ్యం చెప్పుకున్నప్పుడు, అలాగా దాని అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు వదిలిపెట్టి వచ్చిన మతాన్ని గౌరవిస్తావు, దాని యొక్క పరమార్థాన్ని, అందులో ఏదైతే ఆచారాలు చేసేవో ఆచారాల వెనకున్న పరమార్థాన్ని గ్రహించి కాస్తంత మెచ్యూర్ కాగలుగుతావు. అప్పుడు ఏం కలుగుతుందంటే నీకు ఎదటవాడిని ద్వేషించాలనే మనసు రాదు, గౌరవించాలనుకుంటావు. ఎందుకంటే బాలశిక్ష. నేను ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు ఎన్నో చెప్పగలను. కానీ నా అంశంలోనికి వెళ్ళడానికి ఎక్కువ సమయం ప్రభు బల్ల కొరకు ఎక్కువ వాక్యం చెప్పకుండా క్లుప్తంగా చాలా షార్ట్ మెసేజ్ చెప్పి రెండో వర్తమానం చెప్పడానికి నేను ప్రయత్నపడుతూ ఉన్నాను. కనుక
నేను ఇంకెక్కువ విస్తరించి మాట్లాడదలుచుకోలేదు. భారతీయ సాంప్రదాయాలలో పెద్దలు నెలకొల్పినటువంటి కొన్ని పద్ధతులు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి గుడులకు వెళ్ళినప్పుడు, ఆ గుడి దగ్గర దేవుని దయ మనం పొందుకోవాలంటే, ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే, ఆ దేవుని దయ, ఆ దేవుని యొక్క కరుణ మన మీదకు రావాలంటే దేవుడికి ఏదో ఒకటి అర్పించాలి. ఆ అర్పించకముందు ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి అక్కడ కొట్టాలి. కొట్టిన తర్వాత ఆ కొబ్బరి పెచ్చి అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకోవాలి అనేటువంటి ఒక పూజా విధానం నడుస్తుంది. ఇప్పుడున్న క్రైస్తవుల్లో ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టరు. ఎందుకు కొట్టరు అంటే బైబిల్లో ఎక్కడ కొబ్బరికాయ కొట్టమని లేదు. అలా ఏ భక్తుడు కొబ్బరికాయలు కొట్టినట్లు లేదు కాబట్టి మనం బైబిల్లో చెప్పలేదు, ఏ భక్తుడు చేయలేదు కనుక మనం కొబ్బరికాయలు కొట్టాం. అలాగని కొబ్బరికాయలు కొట్టే వాళ్ళందరినీ హేళన చేయవలసిన అవసరం లేదు. మీరు కొబ్బరికాయలు కొడతారు, గుంజీలు తీస్తారు, అది ఇది అని చెప్పి ఇతర మతాలని తోలనాడి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు తోలనాడి మాట్లాడకూడదంటే అవన్నీ మనకు బాలశిక్షకులు లాంటివి అన్నమాట. అందులో కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలకు నీడలు లాంటివి. బైబిల్లో సత్యం ఉంది, అక్కడేమో సత్యానికి నీడ ఉంది. నీడను ఎందుకు ద్వేషించాలి? నిజస్వరూపాన్ని చూసినప్పుడు నిజస్వరూపాన్ని వెంబడిస్తావు, కానీ నీడను తృణీకరించొద్దే, దాన్ని గౌరవించు. నువ్వు ఆచరించకపోతే పోయావు, ఆచరించొద్దు కూడా. కానీ అలాగని తోలనాడవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని గాయపరచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజున చాలామందికి క్రైస్తవ్యం మీద, క్రైస్తవుల మీద కోపం రావడానికి కూడా కారణం ఏంటంటే ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి ప్రతిదాన్ని తృణీకరించడం. ఎవరైనా హైందవ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ముత్తైదువులు స్త్రీలు ఏం చేస్తారంటే తప్పకుండా పెండ్లైనటువంటి ప్రతి స్త్రీ కాళ్ళకు పసుపు రాసుకుంటారు. పసుపు ఒక దెయ్యం అని బోధించే పాస్టర్స్ కూడా ఉన్నారు. అక్షంతలు వేసి ఆశీర్వదించడం అంటే అదొక భయంకరమైనటువంటి పాపము, విగ్రహారాధన అని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకున్నారు అంటే, కాళ్ళకు పసుపు రాసుకోవడానికి మూల కారణం ఏంటంటే, ఇంట్లో పెండ్లయిన తర్వాత కుటుంబాన్ని నడిపించేటువంటి, కుటుంబంలో కార్యక్రమాలన్నీ చక్కబెట్టే స్త్రీలు ఎక్కువ నీటిలోనే ఉంటారు. నీళ్ళు మోసుకున్నప్పుడు కాళ్ళు తడవుతుంది, బట్టలు ఉతికినప్పుడు, గిన్నెలు దోమినప్పుడు, అన్ని పనులకి నీటితోనే సంబంధం ముడిపడి ఉంది. నీటిలోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి నీటి తాకిడి వల్ల కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాళ్ళు అలా ఇన్ఫెక్షన్కి గురి కాకుండా ఉండడానికి యాంటీసెప్టిక్గా, ఒక యాంటీబయోటిక్ లాగా పనిచేసేటువంటి దివ్యమైన ఔషధం ఏంటంటే పసుపు. కాబట్టి పసుపు రాసుకుంటే కాళ్ళకు ఇబ్బంది ఉండదు అని అదొక సాంప్రదాయం కింద పెడితే, ఒక పద్ధతి కింద పెడితే అది ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఏనాడో పెద్దలు ఆలోచించి కాళ్ళకు పసుపు రాసుకోమంటే దాన్ని ఏం చేశారంటే మనోళ్ళు, పసుపు రాసుకోమని నేను ఇప్పుడేం చెప్పట్లేదు, ఒకవేళ మీకు ఏమన్నా కాళ్ళు ఒరిసిపోతే చక్కగా పసుపు రాసుకోండి, చక్కగా తగ్గిపోద్ది. ఏ ఆయింట్మెంట్ అవసరం లేదు, పసుపు నూనె కలిపి ఆ ఒరిసిన చోట రాస్తే చాలు, ఉదయానికల్లా రిలీఫ్ వచ్చేస్తుంది. దాన్ని మన వాళ్ళు పెద్ద ఇష్యూ చేసి పసుపు రాసుకున్న వాళ్ళు దెయ్యాలు అది ఇది అని చెప్పేసి నానా మాటలు మాట్లాడి ఇతరులని గాయపరచడం మొదలుపెట్టారు.
ఇక రాను 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 ఈ మాటల వల్ల నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, హిందూ, నా క్లాస్మేట్. ఆ అబ్బాయి అంటున్నాడు మొన్న, నీ ప్రసంగాలు నేను వింటున్నాను కానీ నువ్వు డిఫరెంట్గా మాట్లాడుతున్నావు, కానీ మీ వాళ్ళు మాత్రం ఏంట్రా ప్రతిదానికి మమ్మల్ని, మా మతాచారాలని దూషించి మాట్లాడతారు. అలాగెందుకు మాట్లాడాలి అంటే, అలాంటి మెంటల్ ఫెలోలు ప్రతి మతంలోనూ ఉన్నారు లేరా, నా మతంలోనే కాదు నీ మతంలోనూ కూడా ఉన్నారు. ఏ మతంలోనున్నా అది బుద్ధిహీనత, అది ఎవరిని దూషించవలసిన అవసరం అయితే లేదు. ఒకరినొకరు ద్వేషించుకోమని చెప్పింది ఆ బైబిల్. ఒకరినొకరు ద్వేషించుకోమని ఏమైనా వేదాలు ఘోషించేయా? లేనే లేదే, కానే కాదే. కాబట్టి ఎవరిని ఎవరు ద్వేషించొద్దు, ఎవరినెవరు దూషించొద్దు. ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొబ్బరికాయ కొట్టే వాళ్ళని అడుగుదాం, అసలు కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావు నువ్వు అంటే, ఏమో సార్ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నామో కొట్టేవారికి తెలియదు, పెద్దోళ్ళు కొట్టమన్నారు మనం కొట్టాం. కోడిని కోసుకుంటున్నావు, ఎందుకు కోసుకుంటున్నావు అంటే కోసేవాడికి తెలియదు, ఆ కోయించుకునే వాళ్ళకి కూడా తెలియదు. కోయించుకునేది కోడి, దానికేం తెలుసు, కోసేవాడికి ఏమన్నా తెలుసు అంటే అది తెలియదు. కానీ అదేమి దుర్మార్గమైన ఆచారం కాదు, అది అనాగరికం కాదు, అది దానికి వెనక ఎంతో లాజిక్ ఉంది. కోడిని ఎందుకు కోసారు, మేకని ఎందుకు కోసారు అంటే దానికి లాజిక్ ఉంది. అలాగే కొబ్బరికాయ ఎందుకు కొట్టారంటే దాని వెనక కూడా లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో గమనించి దాన్ని గౌరవించాలి, అంతే తప్ప తృణీకరించొద్దు. దాని యొక్క పరమార్థం ఏంటో తెలుసుకుని దాన్ని వెంబడించాలి, అంతే. అలా మనం చేయగలిగినప్పుడు మనము సత్యంలో సాగగలుగుతాము. సత్యానికి నీడలుగా, షాడోస్గా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గౌరవిస్తాం. నీ సాంప్రదాయం బ్రదర్ నువ్వు చేసుకో, నీ ఇష్టం. ఒక కిరాణా షాప్కి వెళ్ళాను, మెడికల్ షాప్కి, మన తాళరేవులోనే. ఆయన ఏదో పూజ చేసుకుంటున్నాడు, నేను వచ్చానని ఏదో బేరం వచ్చింది కదా అని, సార్ నేను నిలబడతానులేండి పర్వాలేదు, మీ కార్యక్రమం ఏదో మీరు చక్కబెట్టుకోండి, ఆ తర్వాత నాకు వ్యాపారం నాకు అమ్మిదిరి అని అంటే, ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరు పాస్టర్ గారు కదా అన్నాడు. అవును నేను పాస్టర్ని అయినప్పుడు నా విధానం నాకు నచ్చింది, నేను చేసుకుంటాను. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి నేను లెగను, మరి నీ భక్తి ఏదో నువ్వు చేసుకో, నేను కాసేపు ఆగుతాను, నష్టమే ఉంది అండి. అలాగ అందరినీ గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు సమాజంలో సామరస్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మనం ఐక్యంగా ఆనందంగా ముందుకు సాగిపోగలుగుతాం. అలాగని నేనేం పూజలు చేయనే, నాకు అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టే వాళ్ళని విమర్శించొద్దు అన్నాను. ఎందుకు విమర్శించొద్దు అన్నానంటే, ఆ కొట్టేవాడికి కూడా విషయం తెలియదు. ఎందుకు కొడుతున్నాడు అంటే, కొబ్బరికాయ కొట్టినప్పుడు దాన్ని గట్టి దెబ్బ కొడితే తప్ప పగలదు. ఆ గట్టి పెంకు పగిలిన తర్వాత దానిలో నుండి స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఒలుగుతాయి అక్కడ. ఆ నీళ్ళు ఒలిగిన తర్వాత ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి ఆ తెలుపుదనం బయటికి కనపడుతుంది. కొబ్బరికాయ కొట్టనంతసేపు దాని లోపల ఉన్న తెల్లదనం బయటికి కనపడదు. దేవుని యొద్దకు వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి తన కఠినమైన మనస్సును బద్దలు కొట్టుకోవాలి. దేవుడు ఎవరికి ఆసన్నుడుగా ప్రసన్నుడుగా ఉంటాడు అంటే, విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు. దేవుడు సముఖత చూపించేది ఎప్పుడంటే, విరిగి నలిగిపోయి నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ కఠినమైన హృదయాన్ని బ్రద్దలు కొట్టినప్పుడు, నీ గర్వము, నీ అతిశయము, నీ అహంభావాన్ని దేవుని సన్నిధిలో పగలగొట్టినప్పుడు, అప్రయత్నంగా తెలియకుండగానే నీ కన్నులలో నుండి నీళ్లు ప్రవహిస్తాయి. అసలు ఒక వ్యక్తి కన్నీరు ఎప్పుడు గార్చగలుగుతాడు ఏమండి? హృదయం పగిలినప్పుడు, వేదన కలిగినప్పుడు. ఎదుటోడు ఎవడో బాధలో ఉన్నాడు, కఠిన హృదయం ఉందనుకోండి, అంతే
బాధ ఎవరికి వస్తుంది? ఎవరికన్నా ఎవడు చేసుకున్న కర్మ ఆడి అనుభవించ తప్పదు. కర్మ ఎవడిని వదిలిపెట్టదు. ఈడేం ఎదవ పనులు చేశాడో అందుకే ఈరోజు ఈ బాధలు అనుభవించినాడు, పడనేయండి అనుకుని కఠినంగా ఉన్నవాడికి ఒక కన్నీటి బొట్టు వస్తుందా? ఎదటివాడిని చూసి జాలిపడినప్పుడు, హృదయం ద్రవించిపోయినప్పుడు, వేదన మనసును ఆవరించినప్పుడు కన్నీటి నీళ్లు ప్రవాహంగా వస్తాయి. కన్నీళ్లు గార్చగలుగుతాం. అంటే హృదయము యొక్క కాఠిన్యము పగిలినప్పుడు నీ హృదయంలో నుండి వేదన ఉప్పొంగినప్పుడు నీ కళ్ళు నుండి దారలు వస్తాయి. కొబ్బరి పెంకు, గట్టి పెంకు పగిలగొట్టినప్పుడు, దానికి ఒక స్టోక్ తగిలినప్పుడు ఆ పెంకు పగిలిపోయి దానిలో నుండి నీళ్ళు వస్తాయి. ఎప్పుడైతే నీ హృదయం పగిలిందో, నీ కళ్ళంట నీళ్లు దారలై ప్రవహించాయో, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే నీలో ఉన్న కల్మషము కడగబడి పవిత్రపరచబడతావు. ఆ తెల్లని ఆ కొబ్బరి లోపల ఉన్న కొబ్బరి ఆ తెలుపుదనం బయటికి కనపడుతుంది. నువ్వు పవిత్రుడు కావడానికి నీ హృదయం పగలాలి, నీ కన్నీళ్లు గారాలి. అప్పుడే నువ్వు పవిత్రుడు, పరిశుద్ధుడు అవుతావని ఒక సింబాలిక్గా ఒక టెంకాయ తీసుకొచ్చి అక్కడ కొట్టడం మొదలుపెట్టారు. ఇంకా తర్వాత రకరకాల పోకళ్ళు వచ్చాయి. అవి మనకు అవసరం లేదు. ఇప్పుడు వాటిని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఒక సూజాయిగా ఒక విషయం చెబుతున్నాను. ఇప్పుడు అలాంటి ఒక కార్యక్రమాన్ని, దాని అంతరార్థం తెలుసుకున్నప్పుడు దాన్ని షాడో ఎందుకు? నేనే వచ్చి మీ ఎదురుగుండా కూర్చున్నప్పుడు మీరు వెళ్ళి ఫోటోతో మాట్లాడరు కదా. నేను లేనప్పుడు నా ఫోటోతో అవసరం మీకు ఉంటుంది, నన్ను గుర్తుపట్టడానికి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. నేనే వచ్చి మీ ముందు కూర్చున్న తర్వాత ఫోటోతో ఎవరు మాట్లాడరు కదా. అలాగనే సత్యానికి నీడల్లాంటి ఆచారాలన్నీ కూడా సత్యము రానంతసేపే. సత్యం వచ్చిన తర్వాత నీడతో ఇంక మనకు అవసరం లేదు, పక్కన పెట్టండి. ఇప్పుడు కొబ్బరికాయ కాదు కొట్టవలసింది, నీ గుండెల్లో ఉన్న కాఠిన్యాన్ని చితగ్గొట్టు. బ్రతిమలాడితే కొబ్బరికాయ పగలదు. దానికి వెన్నపూస రాసి అమ్మ పగులమ్మ పగులు, పగులమ్మ పగులు అని పగలంతా అరిసినా సరే అది పగలదు. దానికి ఏం చేయాలి? ఓ దెబ్బ కొట్టాలి రాయికేసి. అలాగే కఠినమైపోయిన నీ హృదయాన్ని దేవుని వాక్యంతో కొట్టాలి. దేవుని వాక్యం అనేటువంటి ఆ రాయితో, సుత్తితో పగలగొడితే నీ హృదయ కాఠిన్యం పగిలిపోయి నీ హృదయంలో నుండి వేదన ఉప్పొంగి కన్నుల్లో నుండి నీళ్లు కారుతాయి. ఆ తర్వాత నీ విస్తారమైనటువంటి నీ పాపము పరిహరించబడుతుంది. ఇదే సీను నేను చదివిన మూలవాక్యంలో ఉంది. నేను చదివిన మూలవాక్యం ఏంటయ్యా అంటే, యేసు ప్రభువారు సీమోను అనేటువంటి ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చాడు ఆయన. ఆ సందర్భం అంతా ఒకసారి చదివేస్తే చాలా చక్కగా ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయము మూలవాక్యం అంటే ఎక్కడుందని ఆ మూలకి ఈ మూలకి చూడకండి, బైబిల్లోనే ఉంది. లూకా సువార్త 7:36 నుంచి స్టార్ట్ అయ్యింది వ్యవహారం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకదట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పరిసయ్యుడు అనేటువంటి ఒక తెగకు చెందిన వ్యక్తి భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు వెనక నుండి ఆయన పాదాల దగ్గరకు వచ్చి పరిసయ్యుల యొక్క ఇశ్రాయేలీల యొక్క భోజనం చేసే విధానం, కాళ్ళు ఇలా వెనక్కెట్టుకుని ఇలాగా
భోజనం చేస్తారు. యేసుప్రభు వారు పాదాల దగ్గరికి వెళ్ళి పాపాత్మురాలైన ఆమె ఏడుస్తూ కళ్ళంట నీళ్లు కార్చి ఆయన పాదాలని తడిపిందట. పాదాలను తడిపి తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసింది. ఈ సీన్ చూసేసరికి ఆ భోజనాన్ని పిలిచిన ఆయనకు ఒళ్ళు మండింది. ఏం సార్, ఈయన ప్రవక్త అయితే ఆ వచ్చిన ఆమె ఎవరో తెలియాలి కదా, పాదాలను ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు? ఆమె పాపాత్మురాలు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. ఈ చెడు స్త్రీ ఆయన పాదాలను ముట్టుకుని ఆయన పాదాలని కన్నీళ్ళతో కడుపుతూ అత్తరు పోయడం అతనికేం నచ్చలేదు. ఒళ్ళు మండిపోతూ ఉంది. లోపలే అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు క్లారిటీ ఇచ్చాడు. విస్తారమైనటువంటి ఆమె పాపములు ఆమె కార్చిన కన్నీటి ద్వారా దేవుడు క్షమించి వేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఆమె కన్నీళ్ళు వచ్చాయి? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చినప్పటికీ ఆమె కన్నీళ్ళు రావడానికి కారణం ఏంటి అంటే ఆమె కఠిన హృదయం పగిలిందన్నమాట. మనసును కఠినం చేసుకున్నవాడే ఇలాంటి పిచ్చి పనులు, పాప పనులు చేస్తాడు. దైవ భయం కానీ పెద్దల భయం కానీ లేకుండా ఎవడైతే ఏమైంది, నా శరీరం నా ఇష్టం, రూపాయి సంపాదించుకోవడానికి నేను నా పాటలు నేను పడుతున్నాను, దానికి ఎవరికి సంజాయిషి చెప్పాలి? ఎవరంటే నాకేంటి, ఎవరైతే నాకేంటి, ఎవరేం అంటే నాకేం లెక్కలేదు, నేను ఎవరిని లెక్క చేయను అనుకుని హృదయ కాఠిన్యం ఉన్నవాడే సంఘ విద్రోహ కార్యాలు చేస్తాడు, దైవ వ్యతిరేక కార్యాలు చేయగలుగుతాడు. హృదయం కాఠిన్యంతో నింపబడిపోయినటువంటి ఈమె ఇష్టానుసారంగా ప్రవర్తించింది. కానీ యేసయ్యను సమీపించినప్పుడు ఆ హృదయ కాఠిన్యమంతా పగిలగొట్టబడింది. హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనంతా కన్నీళ్ల రూపంలో యేసయ్య పాదాలు తాకాయి. అంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిందన్నమాట అండి. బైబిల్లో కొబ్బరికాయ ఎవరు కొట్టారు? ఈ పాపాత్మురాలైన స్త్రీ కొట్టింది. యేసయ్య పాదాల దగ్గర కన్నీరు గార్చింది. యేసయ్య పాదాల దగ్గర కన్నీరు గార్చినప్పుడు ఆ కన్నీటి ఫలితము, కన్నీటి ఫలము ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నారు, నీ పాపములు 48వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను. దేవునికి స్తోత్రం. కళ్ళంట నీళ్లు గార్చిన వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయని కాదు, గుండె పగిలిన అనుభవం ఉన్నవాని పాపాలే క్షమించబడతాయి. ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను, ఎందుకు ఈ నీచమైన ప్రవృత్తి నాకు, ఎందుకు దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు చేశాను, పరలోకమునకు విరోధముగాను తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అనే వేదన ఉప్పొంగినప్పుడు, గుండెలను తన్నుకుంటూ ఆ వేదన పొర్లి పొంగి వచ్చినప్పుడు కన్ను నుంచి నీళ్ళు వస్తాయి, యేసయ్య పాదాలు తడుపుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి నా పాదపీఠం, ఇక్కడ ఉన్నది యేసయ్య పాదాల పీఠం. ఇది ఆ పీఠం మీద నీ కళ్ళ నుండి నీళ్లు ధారలుగా ప్రవహించినప్పుడు యాక్టింగ్, ఏడుపులు, కొంతమంది ఏడ్చిన వాయిసు ఓ తండ్రి అంటాడే కానీ కళ్ళంటే ఒక చుక్క నీళ్ళు కూడా రాదు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది అనుభవాలు ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలో తన వ్యక్తిగత పాపాలను గూర్చి కన్నీరు గార్చి క్షమాపణ వేడుకున్న సందర్భాలు చాలా తక్కువ. అదేదో గతకాలపు అనుభవాలే తప్ప ప్రస్తుతం నీ నిజ స్థితిని బట్టి, పాప స్థితిని బట్టి ఏడ్చిన అనుభవం కనపడడం లేదు. నీ హృదయం బద్దలు కొట్టుకోవడం కనపడడం లేదు. కఠినమైన ఆ పెంకులాగా, కొబ్బరి పెంకులాగా నీ మనసు కఠినమైపోయింది. ఎన్ని బోధలు విన్నా సరే వింటున్నావు, బోధల వరకే.
కానీ గుండె పగలడం లేదు, వేదన రావడం లేదు. అయ్యో నేనెందుకు ఇలా ఉన్నాను, అయ్యో నేనెందుకు దేవుని దుఃఖపెట్టే స్థితిలో ఉన్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. దేవుని సన్నిధి లేదు, దేవుని యొక్క దర్శనం లేదు, దేవుని స్వరం లేదు. నాకు నా దేవునికి మధ్యలో నా పాపం ఒక అడ్డుగోడగా నిలబడిందే అనే వేదన నిన్ను ఆవరించినప్పుడు ఆ పెంకు పగిలిపోద్ది, ఆ కాఠిన్యం తొలగిపోద్ది, నీ కళ్ళ నుండి ధారలుగా నీళ్లు ప్రవహిస్తాయి. పాపాత్మురాలు అని అందరూ పేరు పెట్టినటువంటి ఆమె ఇప్పుడు పాపాత్మురాలు కాదు, యేసయ్య దృష్టిలో పవిత్రురాలు, యోగ్యురాలైపోయింది. దేవునికి స్తోత్రం. హైందవంలో కొబ్బరికాయ కొడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులారా కొబ్బరికాయ కొట్టండి. ఏ కొబ్బరికాయ? నీ హృదయం అనేటువంటి కొబ్బరికాయ కొట్టు. దానిలో ఉన్న కాఠిన్యాన్ని తొలగించు, నీ హృదయ కాఠిన్యాన్ని బ్రద్దలగొట్టు. ఈ రోజున యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో కడుగు. నీ పాపస్థితి అంతా, నీ మూర్ఖ స్వభావం అంతా తొలగిపోయి నూతన స్వభావం నీలోనికి వస్తుంది. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు ప్రభు బల్లకు వస్తున్నారు, ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చలేని దుస్థితిలో వస్తున్నారు. ఒక కన్నీటి బొట్టు రావడం లేదు, పశ్చాత్తాపం లేదు, గుండెల్లో వేదన లేదు. అయ్యో దేవుని దర్శనం మిస్ అవుతున్నానే, దేవుని మాట విని చాలా రోజులయ్యిందే, దేవుని నడిపింపు నాకు లేదే అనే వేదన లేదు. అలవాట్లు, సాంప్రదాయం. చేయెత్తండమ్మా అనగానే చేయెత్తడం, మీ చేతిలో రొట్టె పెట్టడం, యేసుప్రభు ప్రసాదం అనుకుని తినేయడం. ఎంత బాధాకరమైన విషయం చూడండి. అలవాటైపోయి హృదయం కఠినమైపోయింది. కఠినమైన నీ హృదయం ఈరోజు పగలాలి. కొబ్బరికాయ పగిలినట్టు పగలగొట్టు దాన్ని. బ్రతిమలాడితే కుదరదు, బండకేసి బాదు. నీ హృదయంలో ఉన్న కాఠిన్యం పగిలిపోయినప్పుడు స్వచ్ఛమైన తెల్లని పవిత్రత నువ్వు సంతరించుకుంటావు. పనిలో పనిగా నీ కళ్ళు యేసయ్య పాదాలు, కన్నీళ్ళు యేసయ్య పాదాలు కడిగేస్తాయి. రండి, మన హృదయాన్ని బ్రద్దలు కొట్టుకుందాం. పాపాత్మురాలని పేరు పెట్టబడిన స్త్రీ పవిత్రురాలుగా మార్చబడింది హృదయ కాఠిన్యాన్ని తొలగించుకున్నప్పుడు. రండి, మన హృదయాలు బ్రద్దలు కొట్టుకుందాం.